హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో సాక్షి మీడియా చిన్నారి రమ్య బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. రమ్య చెల్లెలు రష్మి కేక్ కట్ చేశారు. ఈ బర్త్డే వేడుకల్లో రమ్య తండ్రి వెంకటరమణ, అమ్మమ్మతో పాటు అబిడ్స్ స్లేట్ స్కూల్, బంజరహిల్స్ మెరిడియన్ స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రమ్య బర్త్డే వేడుకలను ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు నెక్లెస్ రోడ్లో ఉండేటువంటి పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ రమ్య ఎవరైతే పంచకోట రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారో రమ్య బర్త్డే 9th బర్త్డే సెలబ్రేషన్స్ అనాలో లేదో తెలియదు, కానీ ఒక పేరెంట్స్ అనేవాళ్ళు ఉద్విగ్నభరిత వాతావరణంలో ఇవాళ రమ్య బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. రమ్య గత జూలై 1వ తారీఖున యాక్సిడెంట్కి గురై 9వ తేదీ వరకు కూడా తను కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 9వ తేదీన తను మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ మరణ వార్త రాష్ట్రం మొత్తాన్ని, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలను కూడా ప్రభావితం చేసింది, ఎంతో మందిని కదిలించింది. రమ్య బర్త్డే కేక్ కట్ చేయడానికి రమ్య వాళ్ళ చెల్లి ఇక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు. రమ్య ప్రతి ఇంటి పాపలాగా అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి. అలాగే రమ్య బర్త్డేని చేయడానికి వాళ్ళ చెల్లి రష్మి కేక్ కట్ చేశారు. మనం చూస్తున్నాం ఒక ఫ్యామిలీ మెంబర్స్తో పాటు స్లేట్ స్కూల్ ఫ్రమ్ అబిడ్స్, అలాగే మెరిడియన్ స్కూల్ బంజారా హిల్స్కి సంబంధించినటువంటి మెరిడియన్ స్కూల్ అండ్ స్లేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అందరూ గ్యాదర్ అయిన విషయం మనం చూస్తున్నాం. అలాగే పేరెంట్స్ వెంకటరమణ గారు, అలాగే వాళ్ళ అమ్మమ్మ రాధిక ప్రస్తుతం తను నడవలేని పరిస్థితిలో ఉన్నందున రాధిక గారు రాలేకపోతున్నారు. ఒక మదర్గా తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బర్త్డే సెలబ్రేట్కి రావడానికి డీసీపీ రంగనాథ్ గారు వచ్చారు. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది, అలాగే డ్రైవ్ చేసిన కుటుంబాన్ని కూడా ఎంత ప్రాణాంతకం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒక ఫ్యామిలీని ఎంత చిన్నాభిన్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఫ్యామిలీ ద్వారా ఈ రాష్ట్రం తెలుసుకోవాలనేటువంటి ఒక మెసేజ్ని ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి ఆయన ప్రతి ప్రోగ్రాంలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ముఖ్యంగా స్టూడెంట్స్తో కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, అవేర్నెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తన వంతుగా. అలాగే రమ్య ఒక బర్త్డేకి కూడా ఆయన వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీసీపీ రంగనాథ్ గారు విశేషంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన విశేషంగా ఆయన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రమ్య పేరెంట్స్ మనతో ఉన్నారు, అలాగే గ్యాదర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. డీసీపీ రంగనాథ్ గారు ఉన్నారు. ఫస్ట్ మనం రంగనాథ్ గారితో మాట్లాడదాం. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ బీయింగ్ పోలీస్ ఆఫీసర్, as an IPS police officer, he is trying his best to create awareness to the people and the citizens of this country or this state. మనం మాట్లాడదాం రంగనాథ్ గారు. నమస్తే రంగనాథ్ గారు. నమస్కారం అండి. మీరు చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు జనాల్లో కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇస్తున్నారు, డోంట్ మేక్ యువర్ చిల్డ్రన్ టు డ్రైవ్ అని చెప్పి. ఇవి ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుంది? రాబోయే రోజుల్లో ఇంకా మోటార్ వెహికల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక చట్టం కూడా కఠినతరంగా చట్టం తీసుకొస్తుంది. దీనికి సంబంధించి కమెంట్ ఏంటారు? ఏ విధంగా దీన్ని అరికడతారండి డ్రంక్ అండ్ డ్రైవ్ని ముఖ్యంగా? రైట్ అండి. ఇప్పటికి మనకి రమ్య యాక్సిడెంట్ జరిగి దాదాపు మోర్ దెన్ మంత్ అయింది. దాదాపు ఒక 40 రోజుల దాకా వస్తుంది. అప్పటి నుంచి కూడా మీడియాలో ప్రధానంగా బాగా దీని మీద చర్చ జరగటం జరిగింది. అండ్ దీని మీద ఆల్రెడీ రమ్య కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటూ ఈ గత 40 రోజుల నుంచి కూడా అందరినీ ఒక మంచి, అంటే దీని మీద ఒక అవగాహన తీసుకురావడానికి, అంటే జరిగింది ఒక అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన సంఘటన. బట్ ఆ సంఘటనతోటి కుమిలిపోకుండా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, అట్లానే మీడియా కూడా దీన్ని ఒక మంచి అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా తీసుకొని దీన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద, అట్లానే మైనర్స్ డ్రైవింగ్ మీద ప్రచారం అనేది
చేస్తూ ఉన్నారు. దానికి ముందు వాళ్ళందరినీ కూడా మీడియాని ప్లస్ అట్లనే వాళ్ళ కుటుంబాలందరినీ కూడా అభినందిస్తున్నాం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి. అండ్ అట్లానే మేము కూడా అంటే హైదరాబాద్ సిటీ పోలీసు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నాం. ఈ ఇన్సిడెంట్ని ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా తీసుకుని, ఎందుకంటే ఇటువంటి ఛాలెంజెస్ నుంచే మనము ఇంకా మెరుగ్గా మనం చేయడానికి వీలవుతుంది కాబట్టి. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద అండ్ ఇంతేకాకుండా మైనర్స్ డ్రైవింగ్ మీద వితౌట్ లైసెన్స్ దాని మీద మేము గత నెలన్నర నుంచి కూడా మేము ఇక్కడ అవగాహన సదస్సులు అనేది కూడా ఎక్కువ పెడుతున్నాం. ఇంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా మీరు చూసుంటారు ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అండ్ దీంట్లో ఏదో ఒక నెలన్నర రోజులు ఈ రమ్య ఇన్సిడెంట్ వేడిగా ఉన్నప్పుడు మనం చేయటం అనేది అట్లా కాకుండా దీంట్లో కొన్ని సిస్టమిక్ మార్పులు అంటే కొన్ని మౌలికమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగిందనమాట. లైక్ ఉదాహరణకి మేము జ్యుడిషియరీ తోటి కూడా కోఆర్డినేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో జడ్జెస్ అందరూ కూడా మాతోటి మేము కూడా మీతో ఉంటామని చెప్పేసి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో గత నెలన్నర నుంచి కూడా మీరు చూస్తే కనుక చాలా శిక్షలు కూడా ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. అండ్ ఇంతేకాకుండా డే టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్కి శిక్షలు ఇంకా కఠినతరం చేయడం జరిగింది. సో ఇంతేకాకుండా ఇప్పుడు మనకి గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడుపుతున్నారో వాళ్ళకు కూడా శిక్షలు కఠినతరం చేయటం, అంటే శిక్షలు కఠినతరం చేయటం, ఎడ్యుకేషన్ కూడా మేము చూస్తే కనుక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము దాదాపుగా ప్రతి వారం కూడా మేము ఇది ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఈ ఎడ్యుకేషను ఎన్ఫోర్స్మెంట్ని టైటన్ అప్ చేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే దాన్ని మనం హైదరాబాద్ నుంచి పూర్తిగా పాలదోలితే కనుక అప్పుడే మనం రమ్యకి నిజమైన నివాళులు అర్పించినట్టు కూడా అవుద్దని చెప్పేసి మా ఆలోచన కూడా. సో దానికి అనుగుణంగా మేము ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అంతా కూడా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద అండ్ మైనర్స్ డ్రైవింగ్ మీద అండ్ వితౌట్ లైసెన్సింగ్ మీద చాలా సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఏదైనా కానీ కూడా ఇది అంటే దీని నుంచి కూడా మనకి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రోడ్ సేఫ్టీ బిల్ అంటే దాన్ని మోటార్ వెహికల్ చట్టానికి అమెండ్మెంట్స్ తీసుకురావడానికి అని చెప్పేసి చట్టంలో మార్పులు చేయడానికి అని చెప్పేసి బిల్లు కూడా మన ఈ మధ్య కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం చేయడం జరిగింది. అది కూడా మనకు ఒక మంచి పరిణామం. అంటే గత నెల రోజుల్లో చూస్తే కనుక చాలా కీలకమైన పరిణామాలు ఇటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వచ్చింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీరు చూస్తే కనుక డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి దీని మీద కొన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే ఎక్సైజ్ వాళ్ళకు కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే కనుక మైనర్లకి బార్లు కానీ లేదా వైన్ షాపులు కానీ మద్యం సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఊరినే అనుకోవటమే కాదు, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ఆచరణ చేయాలనే విధంగా కూడా మేము ఆల్రెడీ దాని మీద మొదలెట్టాం. అది ఆచరణ కూడా మొదలైంది. తప్పకుండా దీని ఫలితాలు మనం ముందు చూస్తాం. ముందు రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తోటి బహుశా ఎవరు యాక్సిడెంట్లు లేకుండా ఉండేటువంటి పరిస్థితి హైదరాబాద్లో తీసుకురావడానికి మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగనాథ్ గారు. మీరు అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ని అవేర్నెస్ తీసుకురావడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇస్తున్నారు, నాట్ టు డూ లైక్ దిస్ అని చెప్పి. ఇటువంటి క్యాంప్స్ ద్వారా కూడా మీరు యాక్సిడెంట్స్ నిర్మించగలగాలని, మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇట్లా రమ్య లాంటి పేరెంట్స్ పడేటువంటి బాధ ఇంకొకరు పేరెంట్స్ కలగకుండా మీరు చూసుకుంటారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. అలాగే రమ్య వాళ్ళ ఫాదర్ వెంకటరమణ గారు ఉన్నారు, ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. వెంకటరమణ గారు నమస్తే సార్. రమ్య బర్త్డే 9th బర్త్డే ఇవాళ. రమ్య బర్త్డే 9th బర్త్డే అండి ఇవాళ. రమ్యకి బర్త్డే అంటే చాలా ఇష్టమైన రోజు. అది ఈ విధంగా ఇంత దుఃఖంతో చేసుకుంటామని అనుకోలేదు. ఎందుకంటే ఆ పాపని ఒక ఏంజిల్గా, ఒక బంగారు పాపగా మేము ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన పాప. ఆ పాప లేని లోటు మాకు చాలా కష్టతరమైనది. ఈ సంఘటనలో ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ఈ సంఘటనలో కూడా మా తండ్రి గారు మధుసూనాచారి గారిని, మా తమ్ముడు రాజేష్ని, మా పాప రమ్యని, ముగ్గురిని 9 రోజుల కాల వ్యవధిలో కూడా ఒక్కొక్కరిని కోల్పోవడం జరిగింది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన వల్ల మా కుటుంబం పడుతున్న ఇబ్బంది ఎవరికీ రాకూడదని తప్పకుండా ఒక అవేర్నెస్ రావాలనే సదాశయంతో మేమున్నాము. ఇప్పుడే డీసీపీ గారు చెప్పారు తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను మా ఇన్సిడెంట్ అయి 1 month అయింది. నేను ఇన్సిడెంట్ అయిన తర్వాత మా అందరికీ అంటే 5గురు ప్రయాణిస్తున్న ఈ కారులో కూడా 5గురు అవుట్ ఆఫ్ 5గురు కూడా 3 చనిపోయారు. 2 ఇంకా కాళ్ళు విరిగి మంచంలో పడినా ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న అంత కఠినమైన పరిస్థితిలో కూడా ఇప్పుడు
చాలా కష్టతరంగా ఉన్న మా ఫ్యామిలీ చాలా కష్టతరంగా ఉంది. సో ఎందుకంటే ఒక చిన్న బాబు తన తండ్రిని కోల్పోయి అనాథ అయిపోయాడు. నా చిన్న పాప అది రోజు తన అక్కతో ఆడుకునే పాప ఇప్పుడు తన అక్క లేకుండా డాడీ నాతో కాసేపు ఎవరు ఆడుకోవట్లేదు డాడీ అని అంటుంటే నేను ఏడుపు తప్ప నాకు ఆమెకి ఆన్సర్ లేదు నా దగ్గర. ఎందుకంటే ఆ పాపతోని నేనే ఆడుకోవాలి, ఎందుకంటే అక్క లేదు. కానీ ఇప్పుడు నేను ఆడుకునే స్థితి కాదు, ఎందుకంటే ఆ పాపని ఆడిపించే స్థితిలో లేను, ఎందుకంటే నా మీద డిపెండ్ అయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరి ఇలాంటి కష్టతరమైన ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది అనేది నాదొక సూటి ప్రశ్న. ఈ ప్రశ్న మరి నేను ప్రభుత్వాన్ని అడగాల, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అడగాల, ఎవరిని అడగాలి నాకు అర్థం కాని ప్రశ్న. సో నేను ఇప్పుడు నాకు తెలిసిందైతే ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్న అడుగుతున్నాను. మా కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి అది నాకు తెలిస్తే వాళ్ళ దగ్గరికి నేను తప్పగా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను. ఈ క్రమేణా నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను సీఎం గారిని మాకు జరిగిన ఈ దురదృష్టమైన సంఘటన వివరించడం కోసం తనని త్వరలో కలవాలనుకుంటున్నాను. నాకు అవకాశం వస్తే సీఎం గారికి మా ఫ్యామిలీలో కూడా ఇంతమంది మా అన్ని కుటుంబాలు పడుతున్న బాధను నేను వివరంగా తనకు వివరించి నాకు అవకాశం నాకు సీఎం గారు తప్పకుండా ఇస్తారని నేను ఎదురు చూస్తున్నాను. మీడియా కూడా మీ వైపు నిలిచి ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రజలందరికీ కూడా జరిగిన విషయాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అనునిత్యం. అలాగే మీరు కూడా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని కఠిన చట్టాలు అమలు పరిచినట్లయితే సరిగ్గా అమలు చేసినట్లయితే కొద్దిమేర ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానివ్వండి కొన్ని యాక్సిడెంట్స్ కానీ తగ్గే అవకాశం ఉంటుందనేటువంటిది నిపుణుల మాట. అలాగే ప్రస్తుతం రాధిక గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మీ భార్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతం తను ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నారు, బెడ్ పైన ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తను ఇక్కడికి కూడా రాలేదు, బర్త్డే కూడా రాలేదు. తన పరిస్థితి ఎలా ఉంది? ముందుగా మీరు అన్నట్టుగా దీనికి అవేర్నెస్ తీసుకొస్తున్న అన్ని మీడియా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలండి. అన్ని మీడియా వాళ్ళే కాదు, నా స్నేహితులు, నా ఆఫీసు, నా క్యాబ్జెమిని ఆఫీస్ వాళ్ళు కూడా నాకు అంటే వాళ్ళని కూడా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉండి వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళ గైడెన్స్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే నా వైఫ్ విషయానికి వస్తే ఈరోజు తన కూతురు బర్త్డేకి నాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అంటే యాక్చువల్గా నా వైఫ్ కూడా కాదు, ఎవరైతే రమ్య నా పాప ఉందో ఆమెనే అడిగేవాడిని, పాప నీ బర్త్డే ఎలా ఉండాలి అంటే ఆమె చెప్పేది. ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ తను కైండ్ ఆఫ్ ఇన్నోవేట్ గర్ల్. ఆమె ఏంటంటే ఒకసారి ఒకలాగా మేమే ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో. లాస్ట్ ఇయర్ తన బర్త్డే డాడీ మేము కొత్తగా ఇప్పుడు నేను గాయత్రి నగర్లో ఉంటున్నాను, అక్కడ బర్త్డే చేసుకోండి, నాకు ఇక్కడ కాదు డాడీ నేను గార్డెన్లో చేసుకోవాలి ఫ్రెండ్స్తో అని చెప్పేది. ఇమీడియట్లీగా ఆమె బర్త్డేకి గార్డెన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి అరేంజ్ చేశాము. అంత మా పాప బర్త్డేకి అంత ఊహించేది, ఈవెన్ నేను కానీ రాధిక కానీ అంత ఊహించే వాళ్ళము. ఆమె బర్త్డే అనగానే ఇప్పుడు మా పేరెంట్స్ వరంగల్లో ఉంటారు కాబట్టి ఆమె అక్కడి నుంచి మాకు కాల్స్ వచ్చేది. కాల్స్లో మాట్లాడుతూ పాప ఎంతో ఆనందంగా గడిపే పాప. ఆ పాప ఇప్పుడు లేదంటే మాకు సింపుల్ చెప్పండి, నాకు కళ్ళు ఎదురుగానే ఒక ఇమేజ్ లాగా ఉంది పాప. రాధిక పరిస్థితి ఏంటంటే అదే ఊహించుకుంటూ తన కాలు ఫ్రాక్చర్ అయ్యి అరే నేను నా పాప బర్త్డే ఏదో సరే అలా అంటే ఫినరల్ యాక్టివిటీ కన్నా వెళ్ళలేకపోతున్నాయి, కనీసం బర్త్డే కూడా రాలేకపోతున్నాయని కుమిలిపోతున్న పరిస్థితి. అంతేకాదు నా తమ్ముడు రమేష్ తను కూడా వరంగల్లో ఇప్పుడు మా ఫాదర్ ఫినరల్ యాక్టివిటీ కూడా అటెండ్ కాలేక తను కూడా కాలు విరిగి నేను కూడా అరే ఫాదర్కి ఏం చేయలేకపోతున్నాయి, కనీసం ఫినరల్ యాక్టివిటీ రావాలని హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో కూడా వరంగల్ దాకా వచ్చి ఫినరల్ యాక్టివిటీకి వచ్చి తను కూడా అటెండ్ అయ్యాడు. ఇప్పుడు తను కూడా మార్నింగ్ కాల్ చేసి మాట్లాడాడు పాపకి. అరే చెప్పాను ఇలా పాప బర్త్డే ఉంది ఇవ్వాలనుకున్నా, అదే గుర్తు చేసుకుని చాలా కుమిలిపోయాం అందరము. ఇది నేను ఫాదర్గా నేనే కాదు, మదర్గా రాధికే కాదు, మా యావత్ కుటుంబము మా రమ్య పాప విషయంలో కూడా మా ఫాదరు మా తమ్ముడు రాజేష్ విషయంలో కూడా దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్న సమస్య ఇది మాకు. దీని విషయంలో కూడా తప్పకుండా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మన రాష్ట్ర ప్రజల్లో అందరూ తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉండి ఇంకో వారికి హాని కలిగించకుండా తప్పకుండా వాళ్ళు సహకరిస్తారని
వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా డ్రంక్ చేయకుండా వాళ్ళు తప్పకుండా, అంటే ఇది ఒక సెల్ఫ్ డిసిప్లిన్. నేను ఒక పోలీస్ ఒకళ్ళని తప్పు పట్టడం కాదండి, మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా కావాలి. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రము దయచేసి మెయింటైన్ చేయాలని అందరినీ నేను వేడుకుంటున్నాను. అందరూ కూడా ఎవరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు ప్లీజ్ డ్రంక్ చేయకండి, ఇంకొకళ్ళ ప్రాణానికి హాని చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక మన రాష్ట్ర ప్రజలకే కాదు, నా దేశ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. రమ్య కుటుంబానికి జరిగినటువంటి విషాదాన్ని గుర్తుపెట్టుకొని అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచాల్సిన విధానంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను కూడా తెలుసుకొని ఆ విధంగా ప్రయత్నిస్తే యాక్సిడెంట్స్ నిర్మూలించి అలాగే ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి పిల్లలుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది అంటూ వెంకటరమణ గారు చెప్పారు. వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళ భార్య రాధిక గారు కూడా బెడ్ పైన ఉన్నారు. ఆవిడ రాలేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా దగ్గరికి స్లేట్ స్కూల్ నుంచి రమ్య ఏజ్ స్టూడెంట్స్ చదివేటువంటి క్లాస్ స్టూడెంట్స్ మనతో పాటు ఇక్కడ ఉన్నారు. 5th క్లాస్ స్టూడెంట్స్ కూడా అందరూ స్లేట్ స్కూల్కి సంబంధించి వాళ్ళందరూ వారితో మాట్లాడదాం. తాగి నడపడం వల్ల ఆయన ప్రాణానికే కాదు వేరేళ్ళ ప్రాణానికి కూడా హానికరమే. ఆయన వల్ల ఇంకొక ప్రాణం బలైపోతుంది. అందుకే ప్లీజ్ మద్యపానం చేయకండి. పేరెంట్స్కి కూడా అది పిల్లలని ఇలాంటి హ్యాబిట్స్ చేయనీయద్దని, ఇలాంటి అలవాట్లు చేయనీయద్దని చెప్తున్నాను పేరెంట్స్కి కూడా. డ్రింక్ చేస్తే మనకు చాలా హాని కలిగిస్తుంది. అందుకోసం నేను అందరికీ చెప్పబోతున్నాను, అస్సలకి డ్రింక్ చేయొద్దు, అది గుడ్ హ్యాబిట్ కాదు. వేరే వాళ్ళు చాలా డ్రింక్ చేస్తున్నారు. ఇవాళ రేపు డ్రింక్ చేసే షాప్స్ గిట్ట చాలా బంద్ కావాలి. ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్స్ కూడా చాలా మందికి బంద్ అయిపోవాలి. సో కంప్లీట్గా రమ్య లాంటి ఫ్రెండ్ని కోల్పోయాం మేము. తను ఉంటే తనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి, రమ్య ఉంటే ఒక ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. తను లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగిస్తోంది అని చెప్పి మనం స్లేట్ స్కూల్ స్టూడెంట్స్, తన క్లాస్ 5th క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకోకుండా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరగవు, కుటుంబాలు విచ్ఛిన్నం కావు అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారు. చిన్న పిల్లలైనప్పటికీ కూడా ఒక అవేర్నెస్ అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఈ విధంగా చేయకూడదు, మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. We should not drink and especially not drive while drinking because it can take life of all people, innocent people. And because of that we lost one of our nice friend. పేరెంట్స్ వాళ్ళు పిల్లలకి కార్స్, బైక్స్ అలా ఇవ్వకూడదు. వాళ్ళకి డ్రైవింగ్ కూడా రాదు సరిగ్గా, వాళ్ళకి అలా ఇవ్వకూడదు. ఇంకా బార్స్ కూడా ఎవరు ఏజ్ లిమిట్ లేకుండా అంటే ఇస్తున్నారు, అలా మద్యం ఇస్తున్నారు. అలా వాళ్ళని మూసేయాలి, ఆ బార్స్ని మూసేయాలి. ఇంకా కార్స్ అలా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను. డయాగ్రామ్ హోర్డింగ్ ద్వారా కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డ్యూ టు డ్రింకింగ్ డెత్, జైల్ అండ్ సీరియస్ ఇంజురీ అంటూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఒక హోర్డింగ్ మనం చూస్తున్నాం, ప్లకార్డ్ని చూస్తున్నాం. అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, రైట్? Yeah. And what is the message that you want to say on that? People should not drink and drive. If they're drinking also, they should not drive. This can cause fines and accidents for many people. Many people can die and all. She was a cute girl. Because of the drink and drive case, we lost her. పిల్లలు కూడా మన ముందున్నారు స్లేట్ స్కూల్కి సంబంధించి. రమ్య ఏ క్లాస్ తెలుసమ్మా? 5th క్లాస్. మీ క్లాసే కదా? యూ ఆల్సో 5th క్లాస్ కదా? Yes sir. ఏం మెసేజ్ ఇస్తున్నావమ్మా? మీన్స్ రమ్య లాంటి ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. కాకపోతే డ్రింక్ చేసి మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడం చాలా తప్పని తెలుసుకున్నాను. మీన్స్ ఐ కెన్ గివ్ దిస్ రిపోర్ట్ టు ఎవ్రీవన్. ఈ రిపోర్ట్ ఇస్తున్నాను అందరికీ. ఇది మా స్లేటర్స్ ఒక విన్నపం ఇస్తున్నాను. ఎవరు తాగి దయచేసి వాహనాలు నడిపించడం తప్పు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఆ అమ్మాయి ఇలా ఇంత చిన్న వయసులో జీవితం కోల్పోవడం అన్నది కుటుంబానికి తీరలేని లోటు. అండ్ దీంతో వాళ్ళు ఒక గొప్ప పని ఏంటంటే అమ్మాయి అవయవాలన్నీ దానం చేసినందుకు వేరే వాళ్ళ ద్వారా ఆ అమ్మాయిని సజీవంగా చూసుకుంటున్నారు. కానీ ఆ తండ్రి కన్నీరు ఎవ్వరూ ఓదార్చలేనంత బాధాకరమైన విషయం ఇది. అండ్ ప్రతి ఒక్కరికి
హైదరాబాద్లోనే కాకుండా ప్రతి ఒక్కరికి ఇదొక సవినయమైన విన్నపం ఏంటంటే తాగి బండి నడిపించకూడదు. ఇది స్లేటస్ తరఫు నుండి ఒక మనవి. మేడం అలాగే ఎవరికైతే ఇక బాగా ఉండాలి స్టూడెంట్ అంటే ఎంతైతే టీచర్ ఇంపార్టెంటో అంతే ఇంట్లో పేరెంట్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా సరైన విధంలో వాళ్ళ పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారనేటువంటి దానిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఏ విధంగా వాళ్ళకి మెసేజ్ ఇస్తారండి పేరెంట్స్కి? పేరెంట్స్ మెయిన్గా ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది తల్లిదండ్రులు కంపల్సరీ గమనించుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో పేరెంట్స్ జాబ్లో బిజీగా ఉండడం వల్ల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు అనేది కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల పిల్లలు ఇతర వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు. ఏది ఎలా ఉండాలి ఏంటి అనేది పిల్లలకు చెప్పాలి. తర్వాత నెక్స్ట్ పాఠశాలల్లో కూడా దీనివల్ల జరిగే ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి. టీచర్స్ కూడా చెప్తున్న మాట మనం చూసాం. అలాగే పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు పిల్లల్ని ఫోకస్ పెట్టాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ లాంటివి నిర్వహించాలని చెప్తూ ఇప్పటివరకు మనం స్లేట్ స్కూల్ వాళ్ళు ఉండేటువంటి స్టూడెంట్స్తో పాటు అలాగే టీచర్స్ చెప్తున్న మాట మనం చూసాం. అలాగే వీ కెన్ సీ ద బబ్లీ చైల్డ్ రష్మి, రమ్య చెల్లెలు. షీఈస్ రియలీ ఎన్ ఏంజల్. మనం చూడొచ్చు హౌ క్యూట్ షీ ఈస్. షీ లాస్ట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యూటిఫుల్ సిస్టర్ రమ్య. యా నాన్న బర్త్డేకి వచ్చావా? రమ్య బర్త్డేకి? అక్క బర్త్డేకి వచ్చా. అక్క బర్త్డే కేక్ కట్ చేసావా? నువ్వే కట్ చేసావు కదా బర్త్డేకి? అవును. అవునా? అక్క ఇప్పుడు లాస్ట్ బర్త్డేకి ఎక్కడ చేసుకున్నారు నాన్న అక్క బర్త్డే? గార్డెన్లో. అవునా? ఎలా జరిగింది లాస్ట్ టైం బర్త్డే? చాలా బాగా. అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చారా లాస్ట్ టైం బర్త్డేకి? అవును. ఇప్పుడు నాన్న చెప్తూ అంటున్నాడు ఇదివరకు నువ్వు అక్కతో బాగా ఆడుకునేదానివంట, రమ్య నీతో ఉండేదంట కదా? అవును. ఇప్పుడు ఎవరితో ఆడుకుంటున్నావు నువ్వు? ఫ్రెండ్స్తో. అవునా? ఇప్పుడు అక్క లేదు కదా, అక్క ఎక్కువగా ఉండట్లేదు కదా, నీతో అసలు లేదు కదా అసలు ఇప్పుడు? నాకు అక్క చాలా ఇష్టం. అక్క నాతో చాలా బాగా ఆడుకునేది. రౌలీ తను నాకు టీచర్ ఫ్రెండ్ అక్క. తను నాకేమైనా డౌట్స్ వస్తే హోంవర్క్లో చెప్పేది. నవ్ షీ ఈజ్ టెల్లింగ్ రమ్య యాక్ట్ కావాలి, అక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండకూడదు, రమ్య యాక్ట్ రావాలని నేను అనుకుంటున్నా అమ్ము అని చెప్పి నాతో ఇంతకుముందు. నేను 10 పాయింట్స్ మాట్లాడతాను అంటే తీసుకొచ్చాను. రమ్య వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుంది తనతో ఇది మిస్ అవుతున్నానని చెప్పిందండి. రమ్యను చాలా మిస్ అవుతుంది. ఇద్దరు కలిసి గట్టిగా ఆడుకునేవాళ్ళు ఏ ఆట అయినా కూడా. రమ్య టీచర్గా ఉంటే ఈమె స్టూడెంట్ ఉండేది, రమ్య డాక్టర్గా యాక్ట్ చేస్తే ఈమెనేమో పేషెంట్గా ఉండేది. అదే చాలా మిస్ అవుతున్నా అమ్ము నేను అక్కని. అక్క గురించి నేను 10 పాయింట్స్ మాట్లాడతాను ఇప్పుడు అదే చెప్తుంది. నాకు అక్క యాజ్ ఎ టీచర్ ఫ్రెండ్ అన్నీ తనే కదా. రమ్య యాక్ట్ వచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో డ్రైవ్ చేసిన వ్యక్తితో పాటు ఎవరైతే తాగి కారులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తేనే మాకు న్యాయం జరిగినట్లు మేము భావిస్తామని చెప్పి కూడా రమ్య వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు మనం చెప్పడం చూస్తున్నాం. అలాగే మన బర్త్డే కోసం నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు. తనలాంటి ఫ్రెండ్ తనతో పాటు ఆడుకోవాల్సినటువంటి ఒక రమ్య మనతో లేదు అనేటువంటి ఒక బాధతో కూడినటువంటి ఒక ఫీలింగ్ని వాళ్ళందరూ వ్యక్తపరిచారు. తనలో ఉంటే మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తనలాంటి ఫ్రెండ్ని కోల్పోయా, మేము ఉంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటివి కట్టి ఉండేవాళ్ళం, మేము తనతో షేర్ చేసుకునే వాళ్ళం, తన బర్త్డేలో హ్యాపీ మూమెంట్స్ని ఫీల్ అయ్యేవాళ్ళం అని చెప్తూ ఇప్పటివరకు వాళ్ళు బాధతో చెప్పిన మాటలని మనం చూసాం. సో ఇటువంటి పిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇటువంటి చిన్న పిల్లలు కూడా ప్రమాదాల్లో కోల్పోతున్నారు. పెద్దలే కాదు, కనీసం ఇటువంటి చిన్న పిల్లల మొహాలను చూసి ఎవరైతే తాగి నడుపుతున్నారో వాళ్ళ పద్ధతి మార్చుకొని క్రమక్రమంగా ఒక మెరుగైన సమాజం కోసం పాటుపడాలనేటువంటి ఒక మెసేజ్ని చాలా చిన్న పిల్లలైనప్పటికీ కూడా ఒక తాగి నడిపే వాళ్ళతోనే కాదు, అలాగే నడిపి డ్రైవ్ చేయడానికి ఫోకస్ అయినటువంటి పేరెంట్స్కి కూడా మీ పిల్లలు సరిగ్గా ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని 1-10 సార్లు ఆలోచించుకొని వాడిని ఒక డిసిప్లినరీ మేనర్లో పెంచాలి అనేటువంటి మెసేజ్ని చాలా చిన్న పిల్లలైనటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇటువంటి బర్త్డేకి వీళ్ళందరికీ వచ్చి ఇవాళ రమ్యకి ఒక మెసేజ్ తన బర్త్డేని జరుపుకుంటూ అందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండకూడదు అనేటువంటి మెసేజ్ని వాళ్ళ విధంగా శాంతియుతంగా ఇవ్వడం జరిగింది. ఇది సాక్షి టీవీ నుంచి సిద్ధేశ్వర్ రిపోర్టింగ్ ఫ్రమ్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా. అండ్ వీ హ్యావ్ ఎ లిటిల్ ఏంజల్ హియర్. వీ హ్యావ్ ఎ లిటిల్ ఏంజల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజల్, ద బ్యూటిఫుల్ సిస్టర్ ఆఫ్ రమ్య హియర్ అండ్ రష్మి హియర్. ఇటువంటి ఒక తన అక్కలేని లోటుని ఎవరు తీర్చలేనిది, తనతో పాటు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకునేది, ఫ్రెండ్షిప్. యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇన్ రమ్యాస్ ఇన్ రష్మీస్ హ్యాండ్స్. చాలామంది ఫ్రెండ్స్ కట్టారు. ఒకవేళ
ఇప్పుడు రమ్యగా నుండి ఉంటే, ఎందుకంటే మంచి బ్యాండ్, పెద్ద బ్యాండ్ రమ్య కట్టుండేది. అలాగే రష్మి కూడా రమ్య కట్టుండేది. సో వెళ్ళిపోయి తను అలాగే ఇక్కడ ఉండి రష్మి ఇద్దరు చాలా ఫీల్ అవుతున్నారు. సో వీ కెన్ సీ ద పెయిన్ ఇన్ హర్. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి కలగకూడదు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ని కంప్లీట్గా మానేసేయాలి, ఎవరు చేయకూడదు అనేటువంటి మెసేజ్ని ఇస్తున్నారు. సో వీ కెన్ సీ అట్లీస్ట్ ఈ యొక్క ఏంజల్ని చూసైనా, ఈ యొక్క చిన్నపిల్లని పసిమోముని చూసైనా కూడా డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయకూడదు అనేటువంటి మెసేజ్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. పేరెంట్స్ కూడా ఇటువంటి చిన్నపిల్లలే కదా, మా పిల్లలతో సమానమే కదా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ పిల్లలు ఎటువైపు మార్గంలో వెళ్తున్నారు అని చెప్పి 1-10 ఆలోచించుకొని ఫోకస్ పెట్టి గుర్తెరిగి వాళ్ళని సత్ప్రవర్తనతో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కూడా స్పందించి, అలాగే సరైన న్యాయం జరగలేదంటూ రమ్య పేరెంట్స్ చెప్తున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఈ యొక్క ఇన్సిడెంట్కి పాల్పడ్డారు, డ్రైవ్ చేసిన వ్యక్తితో పాటు ఇతరులు కూడా ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించే అంశాలు ఏవైతే న్యాయపరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా చర్చించి ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకు కూడా తగిన శిక్ష పడేలాగా మీరు చట్టాలు రూపొందించాలి అనేటువంటి విషయాన్ని కూడా వీరు వాయిస్ ఇస్తున్నారు. సో కాబట్టి హియర్ ఫ్రమ్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాను అందరూ గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు మన చిన్నపిల్లలను చూసాం. సో ఈ యొక్క మెసేజ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలి. ప్రభుత్వం నుంచి కదలిక వచ్చినప్పటికీ కూడా వచ్చిన కదలిక సత్ఫలితాలను ఇవ్వట్లేదు, ఇంకా మెరుగైన కదలిక రావాలని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఇస్తున్న మెసేజ్. వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఏంజల్ హియర్ అండ్ హోప్ దిస్ ఏంజల్ విల్ టెల్ ద పీపుల్ మైండ్ అండ్ హార్ట్ సో దట్ దే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని ఈ యొక్క మెసేజ్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి సాక్షి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందుకే ఇనిషియేటివ్ తీసుకొని డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటూ సాక్షి టీవీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో డీసీపీ సార్ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మెసేజ్ ఇచ్చారు, అవేర్నెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో హోప్ హైదరాబాద్ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ హోప్ ఇట్ షుడ్ హ్యాపెన్, అల్టిమేట్లీ ఇట్ షుడ్ హ్యాపెన్ అనే మెసేజ్ని అందరూ గ్యాదర్ చేయాలి. సీ దిస్ ఏంజల్ అండ్ ట్రై టు చేంజ్ యువర్ మైండ్ సెట్. అందరూ మారాలి, తన పసిమోముని చూసని సాక్షి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. జ్ఞాపకాలే మిగిలే స్పెషల్ ఎడిషన్ చూసాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.